నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి ర్యాలీగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన ఆయనకు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన ఏపీలో తన విజయానికి తెలంగాణ కార్యకర్తలు పరోక్షంగా కృషి చేశారని అన్నారు. తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీ తెలుగుదేశమన్న ఆయన పార్టీకి తెలంగాణలో పునర్వైభవం వస్తుందన్నారు. ఏపీలో సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని అధికారంలోకి వచ్చామన్న ఆయన వైకాపా విధ్వంస పాలనతో ఏపీ తిరోగమనంలో పడిందన్నారు. తెలంగాణ ప్రగతిలో ముందుందని ఇబ్బందుల్ని అధిగమించి ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నానని, తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువని, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయన్న ఆయన పార్టీల సిద్ధాంతాలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగు జాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామన్నారు. తెలుగువారు గ్లోబల్ లీడర్స్ గా ఎదగాలని ఆకాంక్షించారు. 2047 నాటికి దేశం వికసిత్ భారత్గా ఎదుగుతుందని, అందులో తెలుగువారే ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకున్నారు. హైదరాబాద్లో సీఎం చంద్రబాబును కలిసేందుకు ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు విఫలయత్నం చేశారు. అపాయింట్మెంట్ లేదని చెప్పినా హైదరాబాద్లో సీఎం ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టారు. జూబ్లీహిల్స్లో నిన్నటి నుంచి చంద్రబాబు నివాసం వద్దకు 2 సార్లు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు వెళ్లినట్లు సమాచారం. సమయం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం నిరాకరించింది. గేటు దగ్గర నుంచే అధికారిని భద్రతా సిబ్బంది వెనక్కు పంపింది. పిలుపు లేకపోయినా, సమయం ఇవ్వకపోయినా చంద్రబాబును కలిసేందుకు వైకాపా విధేయులుగా ముద్రపడ్డ అధికారులు విఫలయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానం రేపటి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఉచిత ఇసుకను పటిష్ట విధానాలతో అమలు చేస్తామని ఆయన మచిలీపట్నంలో చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుకను అందుబాటులోకి తెస్తామన్న ఆయన 120 స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. గనుల శాఖ దస్త్రాల్ని దగ్ధం చేసిన కేసు విచారణ వేగవంతంగా జరుగుతోందన్న మంత్రి ఈ కేసులో ఇప్పటికే 3 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫైనల్ కి విడుదల చేసిన వెంటనే టీజీపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. 31,382 మంది మెయిన్స్ కి ఎంపికైనట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించిన టీజీపీఎస్సీ జూన్ 13న ప్రిలిమినరీ కీతో పాటు ప్రధాన ప్రశ్నాపత్రాన్ని అభ్యర్థుల లాగిన్లో అందుబాటులో ఉంచింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత నిపుణుల అభిప్రాయాలు తీసుకుని ఇవాళ తుది కీతో పాటు ఫలితాలను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో చూడొచ్చని పేర్కొన్న టీజీపీఎస్సీ అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ కు అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 21-27 మధ్య జరిగే మెయిన్స్ పరీక్షల్లో కూడా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రాథమిక పరీక్షల్లో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడవద్దని సూచించారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దానికోసం ప్రయత్నించడం, విజయం సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకపోవడం ఒక వ్యాపకంగా పెట్టుకున్న వారు ఎప్పటికైనా విజయ తీరాలను చేరుతారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేరిన భారాస ఎమ్మెల్యేల రాజీనామాపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రాహుల్ గాంధీకి రాసిన లేఖపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. లేఖలు రాయాల్సింది రాహుల్ గాంధీకి కాదని, మీ వల్లే ఓడిపోయామని కేసీఆర్ కు రాయాలని సూచించారు. లోక్సభ ఎన్నికల్లో భారాస చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయిందన్న మంత్రి విలువలు, నిజాయితీ లేని పార్టీ భారాస అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని విమర్శించే అర్హత భారాస నేతలకు లేదని జూపల్లి పేర్కొన్నారు. హైదరాబాద్లో డీఆర్ఐ అధికారులు భారీ ఎత్తున బంగారం పట్టుకున్నారు. సుమారు 2 కోట్ల విలువ చేసే 3 కిలోల 982 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కోల్కతా నుంచి హైదరాబాద్కు బస్సులో ఈ బంగారం తీసుకొస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. నిన్నటి నుంచే పోటెత్తిన భక్తులతో పూరి భక్తజన సంద్రంగా మారిపోయింది. జై జగన్నాథ్ అంటూ భక్తులు చేస్తున్న సందడి మధ్య ఉదయం 11 గంటలకు పహండీ క్రతువు నిర్వహించారు. పూరి గజపతి మహారాజా దివ్యసింగ్ దేవ్ 3 రథాల్ని సంప్రదాయబద్ధంగా 3 రథాలను బంగారు చీపురుతో శుభ్రం చేశారు. కాసేపట్లో రథయాత్ర ప్రారంభం కానుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా గుండీచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దివ్య విగ్రహాలు భక్తజనం మధ్య రథాలపై 3 కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. ఈసారి రథయాత్రకు ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకే రోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. 3 వేడుకలు ఇవాళ జరగనున్నాయి. రథయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పూరి చేరుకున్నారు. 2 రోజుల పాటు జరిగే రథయాత్రలో 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో పూరి పట్టణానికి 3 అంచెల భద్రత కల్పించారు.
మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సర్వమతాలకు సమ ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన సీఎం అన్ని మతాలకు చెందిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో కొంతమంది చెడుదారి పడుతున్నారని, మాదక ద్రవ్యాలకు బానిసవుతున్నారని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారు భక్తి మార్గాల్లో నడవడం వల్ల మార్పు వస్తుందని సీఎం చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ప్రారంభమైన రథయాత్ర అబిడ్స్లోని జగన్నాథ ఆలయం వరకు కొనసాగింది. తెలంగాణలో ఆషాఢ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గోల్కొండ కోటలో బోనాల పండుగ వైభవంగా జరుగుతోంది. జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు భారీగా గోల్కొండ కోటకు చేరుకున్నారు. లంగర్ హౌస్ చౌరస్తాలోని అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. బంజారా దర్వాజా వైపు నుంచి గోల్కొండ కోటకు నజర్ బోనం ఊరేగింపు ప్రారంభమైంది. ఆగస్టు 4 వరకు ఆషాఢ బోనాల జాతర కొనసాగనుండగా ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగనున్నాయి. ఈ నెల 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా, సింహవాహిని అమ్మవారి బోనాలు జరుగుతాయి. జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లాలో జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో మృతి చెందిన వారి సంఖ్య 8కి చేరింది. ఇవాళ మరో 2 ఉగ్రవాదుల మృతదేహాల్ని భద్రతా బలగాలు గుర్తించాయి. శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో చిన్నిగం ప్రాంతంలో 4 ముష్కరులు, మోదర్గాంలో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులతో జరిగిన పోరులో 2 జవాన్లు అమరులయ్యారు. ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాజౌరి జిల్లాలో సైనిక శిబిరం వెలుపల ఒక ఉగ్రవాది కాల్పులు జరిపాడు. ఆ ముష్కరుడి కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్ పోటీపై ఆయన సన్నిహితుడు హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోటీలో ఉండాలా లేదా అనే విషయంపై కొన్ని రోజుల్లో బైడెన్ తన నిర్ణయం వెల్లడిస్తారని తెలిపారు. గ్రీన్ ఇటీవల బైడెన్ సహా ఇతర డెమోక్రటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని బైడెన్ భావిస్తే ఆ స్థానంలో కమలా హారిస్ ను ఆయన ప్రతిపాదించే అవకాశం ఉందని తెలిపారు. గెలవడం సాధ్యం కాదని అధ్యక్షుడు భావిస్తే ఆయన పోటీ నుంచి వైదొలుగుతారని అన్నారు.